నందికొట్కూరు పీ మార్టులో ఆగస్టు బిగ్ సేల్ ఆగస్టు 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు నందికొట్కూరు పీ మార్టులో ప్రతి వస్తువుపై అధిక డిస్కౌంట్. అడ్రస్ టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. పట్టణంలోని స్థానిక ముబారక్ షాదీఖానాలో ముస్లిం ఆశయ సాధన సమితి కన్వీనర్ షకీర్ అహ్మద్ అధ్యక్షతన పట్టణంలోని ముఖ్యమైన వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీలు నివేదికలు ఇచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల సంక్షేమం కొరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యను, వైద్యాన్ని వ్యాపారంగా మార్చాయని ఆయన విమర్శించారు. ముస్లింలకు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో మేలు జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీల కోసం ఆవాజ్ కమిటీ తెలియజేసిన డిమాండ్స్ ని అమలయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం మైనారిటీ సంక్షేమ సాధన సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో దానికి హాజరు కావడం జరిగింది. పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడికి రావడంతో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన సంక్షేమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముందర జరగబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి మేనిఫెస్టో ప్రవేశపెడుతున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ముస్లింలకు ఏమేమైతే సంక్షేమ పథకాలు అందుతాయో వాటిని సవివరంగా వివరించడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో కేవలం ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ముస్లింలకు జరిగినటువంటి సాయం కానీ వేరొక ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలో కూడా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ కూడా జరగనట్టి విధంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన హయాంలో ఆయన 4% రిజర్వేషన్లు కల్పించినారు ముస్లింలకి. మన మైనారిటీ సబ్ ప్లాన్లను ఏర్పాటు చేసినారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 లోపల ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేసినారు. ఇదే విధంగా ఆయన సంక్షేమం బడ్జెట్ ఏదైతే పెట్టినారో మైనారిటీ సంక్షేమం కింద దాన్ని కూడా 4 రెట్లు పెంచి ఆనాడు ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి ఆ సంక్షేమాలు అందేటటువంటి చర్యలు ఆయన చేపట్టినారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ముస్లిం సోదరులను ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సబ్ ప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిరా ఆకాంక్ష అంటే ముస్లిం సోదరుల పట్ల ఆర్థికంగా కానీ, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ముస్లింలను పైకి తేవడమే ఏకైక ఎజెండాగా మా ముస్లింల పట్ల మేము ఈ సంక్షేమ పథకాలను కానీ, ఈ మేనిఫెస్టోని కానీ రూపొందించి అన్ని రకాలుగా ముస్లిం సోదరులకు న్యాయం చేరే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణంలోని స్థానిక జైకిసాన్ పార్కు ఎదురుగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఏర్పాటుకై నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాండ శివానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తుందని, అందులో భాగంగా నియోజకవర్గంలోని పేదలకు కేవలం 5 రూపాయలకే టిఫిన్ మరియు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తామన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి దాదాపుగా 900 మందికి భోజనాలు అందించే విధంగా అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఓ సుబ్బమ్మ, మున్సిపల్ కమిషనర్ కేఎన్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసము ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దాని భాగంలో ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు, ముఖ్యంగా కూలీలకైతేనేమి, బలహీన బడుగు వర్గాలకైతేనేమి, వాళ్లకు అందుబాటు ధరలోనే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే వసతి కోసమని ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ కొన్ని ఊర్లలో మొదలైనాయి. ఈ ఊర్లో ఈరోజు మనము ఈ సెకండ్ ఫేజ్ కింద మన నందికొట్కూరు పట్టణంలో మంచి సెంటర్లనే మనం కూడా అన్న క్యాంటీన్ ప్రారంభం కావడానికి దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది. ఒక నెల రోజుల లోపలనే ఇది అక్టోబర్ 2 కల్లా ఇది కంప్లీట్ చేసి అక్టోబర్ 2వ తేదీ నుంచి మనము అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అతి తక్కువ ధరలో మనము భోజనం వసతి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఆయనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో గ్రామానికి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక మార్కెట్ యార్డులో నందికొట్కూరు నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశం ఉద్దేశించి మాండ శివానందరెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని, అందుకు నిరసనగా ఈ నెల 20వ తేదీన కర్నూలులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించే ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని నియోజకవర్గ కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన గుంటూరులో నిర్వహించే నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమానికి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.